సినీ క్రీడా రంగానికి చెందిన చాలా మంది సెలబ్రిటీ కాపురాలు పేకమేడల్లా కూలిపోతున్నాయి. ఈ ఒక్క సంవత్సరం అంటే 2024లో ఇప్పటి వరకు సుమారు 10 జంటలు విడాకుల పేరుతో విడిపోయారు. ఇంకా 15 రోజులుండగానే చాలా మంది సెలబ్రిటీలకు ఈ ఏడాది మర్చిపోలేని సంవత్సరంగా మారుతుంది. అలా 2024 కొందరి జీవితాల్లో చేదు సంవత్సరంగా మిగిలిపోతుంది. దీంతో వీరి అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఈ ఏడాది డివోర్స్ తీసుకున్న వారిలో కోలీవుడ్ కి చెందిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, నటుడు ధనుష్ ఇటీవల అధికారికంగా విడిపోయారు. వీరిద్దరూ 2004లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 కొడుకులున్నారు. 18 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఈ జంట 2022లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి విడివిడిగా ఉంటూ ఈ మధ్యనే విడాకులు తీసుకుని దూరమయ్యారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్, సైరా భాను కూడా విడాకులు తీసుకుని ఫ్యాన్స్ కి పెద్ద షాక్ ఇచ్చారు. 1995లో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ 29 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు ఖతీజా, రహీమా, అమీన్ ముగ్గురు సంతానం. తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి జయం రవి మరొకరు. ఇతను 18 ఏళ్ల క్రితం ఆర్తిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు సంతానం కలిగిన తర్వాత భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. ఇదే ఇండస్ట్రీకి చెందిన మ్యూజిక్ డైరెక్టర్, నటుడు జీవి ప్రకాష్ కూడా భార్య నుంచి విడిపోయారు. 2023లో సింగర్ సైంధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇతను ఏడాదికే విడాకులు తీసుకున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది. క్రికెటర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ నటి నటాషా స్టాన్కోవిచ్ ల విడాకుల గురించి ఈ ఏడాది ఐపీఎల్ నుంచి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తర్వాత T20 ప్రపంచ కప్ సందర్భంగా వీటికి తాత్కాలిక బ్రేక్ పడింది. ఇద్దరు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన వీరిద్దరూ 2020లో పెళ్లి చేసుకోగా అదే సంవత్సరంలో అగస్త్య జన్మించాడు. పెళ్లైన 4 ఏళ్ల తర్వాత ఈ కపుల్ తమ వివాహాన్ని ముగించుకుని దూరమయ్యారు. భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ల వివాహం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 14 ఏళ్ల తర్వాత వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. షోయబ్ ఈ ఏడాది ప్రారంభంలో పాకిస్తానీ నటి సనా జవేద్ ను వివాహం చేసుకున్నాడు. సానియా విడాకులు తీసుకున్న తర్వాతే షోయబ్ పెళ్లి చేసుకున్నాడని సానియా తండ్రి తెలిపాడు. సానియా, షోయబ్ దంపతులకు ఇజాన్ అనే కొడుకు ఉన్నాడు. బాలీవుడ్ నటి హేమమాలిని కూతురు నటి ఈషా డియోల్, భర్త తాఖ్తాని ఇద్దరు కూడా విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. వీరి వివాహానికి 11 ఏళ్లు. ఈ కపుల్ కు 2 కూతుళ్లున్నారు. బాలీవుడ్ నటి ఊర్మిళ, మోషన్ అఖ్తర్ మీర్ 2016లో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. 8 సంవత్సరాలు కలిసి జీవించి ఇప్పుడు విడాకులు తీసుకుని విడిపోయారు. శాండల్వుడ్ లో క్యూట్ కపుల్ అయిన ర్యాపర్ చందన్ శెట్టి, నివేదిత గౌడ విడిపోయారు. దీంతో వీరి 4 సంవత్సరాల వివాహ బంధాన్ని డివోర్స్ పేరుతో ముగించారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. హాలీవుడ్ నటీనటులు జెన్నిఫర్ లోపెజ్, బెన్ అఫ్లెక్ విడిపోయి అభిమానులకు భారీ షాక్ ఇచ్చారు. ఈ ఏడాది కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న వీరు ప్రస్తుతం విడివిడిగా జీవిస్తున్నారు.